హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్‌లో మనకి వెబ్ ఆప్షన్స్ సంబంధించి మనకి డేట్స్ అనేవి చేంజ్ చేశారండి. అయితే వెబ్ ఆప్షన్స్ సంబంధించి డేట్స్ అనేవి ఎందుకు చేంజ్ చేశారు? దీనివల్ల ఏంటి యూజ్? ఎవరికి యూజ్ అని చెప్పేసి తెలుసుకుందామండి. సో, ఈ వెబ్ ఆప్షన్ చేంజ్ చేయడం వల్ల మనకేమన్నా యూజ్ ఉందా? దాంతో పాటు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎందుకు యూజ్ చేశారని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. మీకు ఇదే విధంగా ఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకుని టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే ఇక్కడ మనకు ఒక పాపప్ అయితే కనిపిస్తుందన్నమాట. వెబ్ ఆప్షన్ ఎంట్రీ విల్ బి కమెన్స్డ్ ఫ్రమ్ 17 అని చెప్పేసి మనకి ఈ నెల 17థ్ నుంచి అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. అయితే మనకి మొన్నే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. యాస్ పర్ ద షెడ్యూల్ మనం చూసినా సరే మనకి 13థ్ అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేయాలండి. కానీ 13థ్ అయితే అయిపోయింది తప్పిస్తే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేయలేదు. అయితే ఎందుకు స్టార్ట్ చేయలేదు అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అండి. సో, మనకి వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అనేవి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 16థ్ ఇంకా 17థ్ అయితే ఇచ్చారనమాట. అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి లాస్ట్ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ వచ్చేసరికి 17థ్ అనమాట. సో, 17థ్ నుంచి అల్లకల్లా మనకి అందరికి సంబంధించి వెరిఫికేషన్ పూర్తయిపోతుంది. అయితే మనకి 17థ్ వెరిఫికేషన్ పూర్తయినట్లయితే పాత షెడ్యూల్ ప్రకారంగా అయితే మనకి 17థ్ పూర్తయితే కేవలం 18థ్ మాత్రమే వాళ్ళకి టైం అయితే ఉంటుందన్నమాట వెబ్ ఆప్షన్ పెట్టడానికి. ఓన్లీ సింగిల్ డే అయితే ఉంటుందండి. సో, దీన్ని వాళ్ళు మైండ్‌లో పెట్టుకొని మనకి 17థ్ నుంచి అయితే ఓపెన్ చేస్తున్నారన్నమాట. 17థ్ మనకి ఈవినింగ్ అట్లా టైంకి అయితే మాత్రం మనకి ఓపెన్ అయితే అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో, మార్నింగ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మార్నింగ్ వచ్చేసరికి రెగ్యులర్ వర్క్ ఓపెన్ అవుతుంది. దీంతో పాటు ఈవినింగ్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే ఓపెన్ అవుతుందన్నమాట. ఇద్దరికీ సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అయితే మీకు దొరుకుతుందన్నమాట. ఓకేనా? సో, ఇదొక రీజన్ అండి. సో, దీంతో పాటు నెక్స్ట్ రీజన్ ఏంటి అనుకున్నట్లయితే సో, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. సో, మనకి కాలేజెస్‌లోని మనకి లిస్ట్ ఉంది కదండీ! సో, చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి కదా! సో, ఈ కాలేజెస్‌లో ఏంటంటే సో, వాళ్ళు మళ్ళీ ఇంకా కొన్ని కాలేజెస్ అయితే యాడ్ చేయబోతున్నారన్నమాట. సో, ప్రతి కోర్స్‌కి సంబంధించి మనకి కాలేజెస్ అయితే యాడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. సో, మనకి కొన్ని కాలేజెస్ అయితే కొత్తగా అయితే యాడ్ అయితే అవుతున్నాయన్నమాట. సో, వాటికి సంబంధించి పర్మిషన్స్ రావడం వల్ల అవి కూడా మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో అయితే మనకి పార్టిసిపేట్ చేయబోతున్నాయి. వెబ్‌సైట్‌లో మళ్ళీ మనకి కొత్త కొత్త కాలేజెస్ అయితే యాడ్ చేయబోతున్నారండి. సో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఈ కాలేజెస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి వెబ్‌సైట్‌లోని సో, ఒక వీడియో చేయడం జరిగిందనమాట. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చనమాట. ఇంకా డీటెయిల్‌గా అయితే వీడియో చూసినట్లయితే. హాయ్ ఫ్రెండ్స్. మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్‌లో బీఈ ఫార్మసీ, ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో, అందులో వచ్చేసరికి అందులో చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్‌ని అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో, అలాంటి ఒక బెస్ట్ కాలేజే మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్ ఎస్‌పీఎస్‌డబ్ల్యూ. ఇది ఓన్లీ వుమెన్స్‌కి అయితే నంబర్ 1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్‌సీఓఎన్ ఇంకా ఎస్‌పీఆర్‌సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తంగా హాస్టల్ ఫీస్, మెస్ ఫీస్, ట్యూషన్ ఫీస్ అన్నీ కలుపుకొని మనకి 20,000కి అయితే ఇవ్వబోతున్నారన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో, దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో, ఇది మనకి వెబ్ ఆప్షన్ సంబంధించి కాలేజెస్ అనేవి యాడ్ అయితే అవుతున్నాయి కాబట్టి, సో, మీరు ఏం చేస్తారనుకున్నట్లయితే ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా! లిస్ట్ ఆఫ్ కోర్సెస్‌లోని. సో, ఇక్కడ ఈ కోర్సుల్లోని మీరు ఏ కోర్స్ కోసం అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ కోర్స్‌కి సంబంధించి మీరు కామెంట్ చేయండి. సో, అది మీరు బ్రాంచ్ కోడ్ గాని, బ్రాంచ్ నేమ్ గాని కామెంట్ చేసినట్లయితే ఆ కోర్స్‌కి సంబంధించి కాలేజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయా లేదా? ఇంక్రీజ్ అయితే ఎన్ని కాలేజ్‌లు అనేవి మనకి ఇంక్రీజ్ అయ్యాయని చెప్పేసి నేను రిప్లై కామెంట్ అయితే చేస్తానన్నమాట. అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేసి అప్పుడు మీరు కామెంట్ చేయండి. మీరు ఏ కోర్స్ కోసం అయితే ఎక్కువ కాలేజెస్ ఉండాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో సో, ఆ కోర్స్‌కి సంబంధించి నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. కాలేజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అనుకున్నట్లయితే ఎన్ని కాలేజెస్ ఇంక్రీజ్ అయ్యాయి లేదా అని చెప్పేసి. ఓకే. సో, దీంతో పాటే మీరు ఇంకేం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏపీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. దీంతో పాటే ఫస్ట్ మీరు ఏ కోర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ కోర్స్‌ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనివల్ల ఏంటంటే పలానా కోర్స్ కోసం ఎక్కువ మంది వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో, డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తూ ఉంటానన్నమాట. సో, దీంతో పాటు మీకేమైనా పర్సనల్‌గా డౌట్స్ ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి మీరు అడగొచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చన్నమాట. ఇన్‌స్టంట్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.